నమస్తే, నేను ఇందు. చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రభుత్వం రాకముందు ఒకలాగుందని, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోలా ఉందంటూ వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, మన వీక్షకులకు కూడా. సార్, మరి చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రభుత్వం రాకముందు ఒకలాగుందంటూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోలా ఉందంటూ వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. సో ఏమంటారు సార్ దీని గురించి? ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది మొదటిసారి ముఖ్యమంత్రి అవటం కాదు, ఇది 4వ ముఖ్యమంత్రి అవుతుంది. ఆయన ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైనప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పటికే అలాగే ఉన్నాడు. ఆయన ఇంకోటి ఏంటంటే ఒక్కసారి ముఖ్యమంత్రి నాకు అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించి రాలేదు. ప్రజలు కోరుకున్నారు. 2019లో కొన్ని మోసపు మాటలకి ప్రజలు టెంప్ట్ అయ్యారు. అంటే ఏదో జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని. కానీ వాళ్ళకి 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏంటో, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటనేది అర్థమైంది. ఆయన ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రజల సొమ్మును ధ్వంసం చేసే మనిషి తను, బాధ్యత తక్కువ మనిషి. ఇచ్చిన హామీల కన్నా తను సొంత రాజకీయ లబ్ధి, సొంత ఆర్థిక లాభం చూసుకునే మనిషి అనేది గ్రహించారు. కానీ ఒక్కసారి ఎన్నుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఎంతో ఓపికగా కసితో ఎదురు చూసి ఆ కసి అంతటిని కూడా 2024 ఎన్నికల్లో చూపించి 151 స్థానాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళే మళ్ళీ 11 స్థానాలకు కూడా తీసుకొచ్చారు. ఆయన తను ప్రభుత్వంలో ఉన్న పోలీసు శాఖను కూడా దుర్వినియోగం చేసి ప్రజల మీద దాష్టికాలు చేయించాడు. అనేక వర్గాల మీద చేయించాడు. ఫస్ట్ ఒక సామాజిక వర్గం అని టార్గెట్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ తర్వాత ఒక్కొక్కటి జర్మన్ నియంత్రణ హిట్లర్ ఎలా అయితే జర్మన్ ప్రజల్ని హింసించాడో అన్ని వర్గాల ప్రజల్ని ఆఖరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితికి వెళ్ళాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా ఆయన్ని ఎవడో నమ్ముతాడని ఎవరు కూడా అనుకోరు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే పోలీసుల్ని ఉపయోగించి వాళ్ళతో ఒక రౌడీజం చేయిస్తున్నాడు. కాకి బట్టల్లో రౌడీజం ఇలా ఉంటుందా అని ఎప్పుడో అనుకునేవాళ్ళం, ఇప్పుడు మనం చూస్తున్నామని. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక డీజీపీ క్యాడర్ అధికారి ఇవాళ పోలీస్ కస్టడీలో ఉండి బీపీ పెరిగిందని గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. ఇవాళ ఆయన ఎందుకు వెళ్ళాడు, ఎక్కడ కుట్ర చేశాడు, ఎవరి మీద కుట్ర చేశాడు, ఎవరి ఆదేశాల మీద కుట్ర చేశాడు, అదే సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే చేశాడని విశాల్ గున్ని, టాటా క్రాంతి టాటా వీళ్ళంతా కూడా చెప్పారు. అసలు ఆ అమ్మాయి కాదంబరి జత్వాని ఎక్కడో పక్క మహారాష్ట్రలో ఉన్న సినీ నటి, ఆమెని తీసుకొచ్చి ఆమెకి ఎవరితోనో విరోధం ఉంటే అతను వీళ్ళ ఫ్రెండ్ అనే ఉద్దేశం మీద అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి 43 రోజుల పాటు అక్రమ నిర్బంధంలో కుటుంబ సభ్యుల్ని పెట్టి భయాందోళనకు గురి చేసి ఆ అమ్మాయికి కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా హింసించి ఇలాంటి దాష్టికాలు చేసిన పెద్ద మనిషి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నాడు. పోలీస్ శాఖను దుర్వినియోగం చేశారని, తర్వాత లాఠీలు పెట్టి నడి రోడ్డు మీద కొట్టారని. ఒక నడి రోడ్డు మీద ఒక పోలీస్ అధికారిని వాళ్ళు కొట్టారు అంటే ఆ ప్రోద్బలం ఎవరి నుంచి వచ్చింది? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మీరు పోలీసుల మీద తిరగబడండి, మీరు పోలీసుల్ని లెక్క చేయొద్దు, బట్టలోడి తీసి కొడతాం వాళ్ళని, మేము అధికారంలోకి వస్తే ఖండాంతరాల్లో ఉన్నా తీసుకొస్తాము, రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నా తీసుకొస్తాము అని రెచ్చగొట్టబట్టి ఈ వాళ్ళ గంజాయి తాగేవాళ్ళు రెచ్చిపోయి ఒక పోలీసుని నడి బజార్లో కొడితే ప్రజలే విస్తుపోయారు. వాళ్ళ పరిస్థితి అలా ఉంటే మా పరిస్థితి ఏంటని. అందువల్ల పోలీసులు ప్రజల్లో ఒక ఆత్మధైర్యాన్ని పెంపొందించడం కోసం, అలాగే పోలీస్ శాఖ జోలికి వస్తే ఎవరో చెప్పిన మాటలేని పోలీసులు కూడా కొడతారు. పోలీసులు ఎక్కడి నుంచి పైనుంచి వచ్చారా, చంద్రమండలం నుంచి, వాళ్ళు మన అన్నదమ్ములు కాదా, మన బిడ్డలు కాదా, వాళ్ళని పట్టుకుని కొడితే చూస్తా కూర్చోవాలా గంజాయి తాగిన మత్తు? మరి వాళ్ళు కూడా చూపించారు ఆ దెబ్బలు ఎలా ఉంటాయని. వాళ్ళని పట్టుకు కొడితే పోలీసులు కూడా చూపించకపోతే ప్రజలకి ధైర్యం రాదు. ఆడబిడ్డలు వెళ్తుంటే వాళ్ళు గంజాయి తాగి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అక్కడ కూర్చుని. అదే క్రమంలో పోలీసులు కూడా కొట్టారు. మరి ఆడబిడ్డల్ని వాళ్ళకి బలి చేద్దామా? సార్, మీరు అన్నట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ పోలీసు వాళ్ళ చేతిలో సెల్యూట్ చేయించుకోవాల్సిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అదే పోలీసుల చేత ఇంట్రాగేషన్ చేయించుకుంటున్నారు, అదే ఇంకా వాళ్ళు ఇంకా ఒక పై ఆఫీసర్ అని ఒక
మర్యాద ఇస్తున్నారు. అవును. అదే గనక ఇతను చెబుతున్న అబద్ధాలకి ఇంకొకసారి అయితే మొన్న అయితానగర్ తెనాల్లో ఎట్ట కొట్టారో అట్ట కొడతారు. ఇప్పుడు రఘురామరాజుని పోలీసుల్ని దుర్వినియోగం చేసి కొట్టించలేదా? ఆ రోజు వీళ్ళ నీతులన్నీ ఏమైనాయి? వాళ్ళ మీ పార్టీ ఎంపీ కదా ఆయన ఒక సిట్టింగ్ ఎంపీని ఒక సిఐడి ఆఫీస్ కి అక్రమంగా తీసుకొచ్చి టార్చర్ పెట్టి 3rd డిగ్రీ ఉపయోగించిన సందర్భం ఎక్కడన్నా ఉంటుందా? అది సుప్రీంకోర్టు రాక వెళ్ళింది, పార్లమెంట్ రాక వెళ్ళింది, అఖిల భారత స్థాయిలో ప్రచార సాధనాలన్నీ కూడా ప్రసారం చేసినాయి. అలాంటివి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, పోలీసుల్ని దౌర్జన్యం దాష్టికాలు చేసినాడు ఆయన చెబుతున్నాడు. ఇవాళ ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు మరొక డీజీ క్యాడర్ అధికారి అయ్యుండి అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు సునీల్, తర్వాత అంతకుముందు సిఐడి చేసిన అతను ఆయన కూడా సస్పెన్షన్ లో ఉన్నాడు. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ సస్పెన్షన్ లో ఉన్నారు. మరి ఆ రోజు అధికార దుర్వినియోగం మీకు కనపడలేదా? సార్ మీరు అన్నట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి సర్వీస్ అయితే అయిపోయింది. కాకపోతే ఇప్పుడు విశాల్ గుండి గారి పేరు కానివ్వండి, క్రాంతి టాటారాణి గారి పేరు అయితే వినిపిస్తుంది. అంటే ఇలాంటి యంగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వీళ్ళ వలన బ్లేమ్ అయ్యారు. సో ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని? వాళ్ళకి కొద్దిగా అయినా జ్ఞానం ఉండాలమ్మా. ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళు మీరు అన్నట్టు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్లా, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లా, తర్వాత రిటైర్ అయిపోయిన కేసెస్ ఏం వదలవు. తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆపుతారు, తర్వాత జైలుకి కూడా పడతాయి. ఇప్పుడు ఎంత అవమానం, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు రిటైర్ అయిపోయిన తర్వాత జైలుకి కూడా వెళ్ళాడు అంటే అది ఎందుకు వెళ్ళాలి? నీ స్వార్థం కోసం వాళ్ళని బలి చేసావు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆయన పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా చెప్పాడంట, నువ్వు నేను కూడా రాజశేఖర్ రెడ్డి అభిమానులవేను, రాజశేఖర్ రెడ్డి నమ్మి చేస్తే కొంతలో కొంత ఆదుకుంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఆదుకునే మనిషి కాదు. నువ్వు ఇంత సీనియర్ అయిన తర్వాత కూడా అలాంటి ఒక మహిళల్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇలాంటి అప్రదిష్ట కేసులో ఎందుకు ఇరుక్కున్నావు అని కూడా ఆయన మందలిచ్చాడని చెబుతున్నారు. పైకి ఏదో పరామర్శించాడంటున్నారు, కానీ అక్కడ నుంచి ఆయన మానసిక ఆందోళనలో పడ్డాడని కూడా చెబుతున్నారు ఆంజనేయులు గారు. అంటే తనే ఆత్మ పరిశీలనలో పడ్డాడు. అవును కదా, పెద్ద ఆయన చెప్పాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వచ్చి ఇతవు నేను ఎందుకు చేస్తుంటాను, ఎందుకు చేయాల్సి వచ్చింది, నేను కాకుండా నా కింద ఆఫీసర్లు చాలా మంది, ఇప్పుడు మీరు 2 ఐపీఎస్ ఆఫీసర్లే చెప్పారు టాటా అండ్ గున్ని గురించి, కానీ వాళ్లే కాకుండా ఇంకా కిందకి ఉన్న డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు కూడా, కానిస్టేబుల్స్ కూడా సస్పెండ్ అయ్యారు ఆ కేసులో. అది చాలా తీవ్రమైన కేసు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంత పెద్ద వయసు వచ్చిన ఆయన వెళ్ళి మరి అడుగుతాడు కదా, నువ్వు ఇంత సీనియర్ అయి ఉండి ఎందుకు ఇలాంటి పని చేసావు, నువ్వు ఇంకా ఏదన్నా వేరే నేరాలు అయితే వేరే మాట, పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మహిళని తీసుకొచ్చి అనేటప్పటికి ఇప్పుడు ఆయనకి బీపీ రైజ్ అవటం ఇవన్నీ కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు, కానీ మనసులో తులుస్తుంది చేసిన తప్పు. అంటే ఇది జాతీయ స్థాయిలో మ్యాగజైన్స్ మీడియాలో బాగా ప్రచారం అయింది, దాంతో ఎవరికైనా అవమానంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా బహుశా మంచి మంచి కెరీర్లో కూడా ఉండుంటారు, అక్కడ కూడా అంటారు కదా వాళ్ళు మీ ఫాదర్ జైల్లో ఉన్నాడు అంటే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలా అధికారుల్ని దుర్వినియోగం, వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి వాళ్ళ భవిష్యత్తుని అడిగారు మీరు. మరి అంత సీనియర్ ఆఫీసర్లు మరి వాళ్ళ పరిస్థితి ఏంటని మీరు ఆలోచించారు, కానీ వాళ్ళు ఆలోచించాల. ఎవరైనా కామన్ పీపుల్ కూడా ఆలోచిస్తారు, ఇలా ఎందుకు వాళ్ళు బలవుతున్నారు అంటే. ఇప్పుడు మరి ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా సస్పెండ్ అయ్యి ఉన్నారు, కేసుల్లో ఉన్నారు, అరెస్ట్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఇంట్రాగేషన్ కూడా జరుగుతుంది 2వ రోజు. మరి వాళ్ళని విడివిడిగాను జాయింట్ గాను కూడా కూర్చోబెట్టి కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఎవడైనా చేసిన దానికి ఫలితం అనుభవించాలమ్మా హిందూ. సరే, మరి నేపథ్యంలో చూసుకుంటే అంటే మహిళలకి ఏదైనా భద్రత కావాలన్నా, మహిళలకి అండగా ఏదైనా కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పుకుంటారు. అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలాంటి చర్యలు చేస్తే ఎలా చూడొచ్చు అంటారు? అదే నా కంచె చేను వేస్తే ఎవరికి చెప్పుకుంటారు? ఇప్పుడు బిడ్డకి తండ్రి రక్షణ, తండ్రి అఘాయిత్యం చేస్తే ఆ బిడ్డ ఎవరికి చెప్పుకుంటది? అట్లాగే ఉంది ఇది కూడా, అంతే కదమ్మా. అలాగే ఇప్పుడు వాళ్ళు పోలీసు వ్యవస్థనే పూర్తిగా దుర్వినియోగం చేయబట్టే ఇవాళ ఇంతమంది ఐపీఎస్లు
సస్పెండ్ అవటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రోజు అప్రతిష్ట రావటం కూడా జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఒక ప్రతిష్ట ఉండేది, వాళ్ళు మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తర్వాత ఏదైనా కేసెస్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసేటప్పుడు అన్బయాస్డ్గా చేస్తారు, అంటే ఎవరి పట్ల పక్షపాతం చూపించరు అని ఒక పేరుంది. కానీ ఇప్పుడు అవన్నీ పోగొట్టుకున్నారు కదా. సో ఫైనల్ గా చూసుకుంటే సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మహానాడు చేయడం ఒక హీరోయిజం కాదంటూ కూడా వ్యాఖ్యానించారు. సో హీరోయిజం ఎవరన్నారు? ఇప్పుడు మహానాడు అనేది అన్ని జిల్లాల్లో జరుగుతా వెళ్తుంది. ఆ జిల్లాలో కూడా 10 సీట్లకి 7 సీట్లు ప్రజలు ఆశీర్వదించి తెలుగుదేశాన్ని గెలిపించారు. కాబట్టి ఆ జిల్లాకి కూడా తెలుగుదేశం పార్టీ కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు అక్కడ జరిపారు, అంతేగాని అక్కడ జరపటం వలన హీరోయిజం అని ఎవరు అనుకోలేదే. ఎందుకు అనుకుంటారు? అన్ని జిల్లాలతో పాటు కడప ఒకటి, అంటే వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నందువల్ల ఆయన అది సొంత జిల్లా అనుకుంటున్నాడేం తెలియదు, కానీ అది అందరి జిల్లా, ప్రజల జిల్లా. అంటే ఒక లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి గారిది ఒక హీరోయిజమా, లేకపోతే వల్లభనేని వంశీ గారిదే హీరోయిజమా, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిదే హీరోయిజమా అంటూ కూడా చాలా మంది అయితే ఆరోపిస్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? హీరోయిజం చేసినందుకు అనిపిస్తున్నారు కదా. ఈ చట్టం హీరో, అలాగే అన్ని జిల్లాలు ప్రజలయ్యే. పేర్లు పెట్టినందువల్ల వాళ్ళ సొంత జిల్లా అవ్వదు. వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టారనే గాని అది కడప జిల్లా ప్రజల జిల్లానే. అట్లాగే ఆయన ఆ విధంగా అనుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు ఆయన ఆ రోజు మరి 151 సీట్లు గెలిచి విజయవాడలో ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఆయన హీరో అని గెలిపించారా, మళ్ళీ మరి విలన్ అని ఓడించారా? ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పు అమలు అవుతుంది అంతే. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మ ఇందు, మన వీక్షకులు.